యేసుక్రీస్తు వారు పరిపూర్ణ దేవుడు కాదు అనే వారికి ఇంకా బైబిల్ సరిగ్గా అర్థం కాలేదని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని గ్రంథం సెలవిస్తూ ఉంది. ఫుట్నోట్లో ఏమనుందంటే ప్రతిబింబమును అని ఉంది. అంటే పాతకాలంలో ముద్రణ యంత్రాలు ఉండేవి. అవి ముద్రణ యంత్రాలు కొట్టినప్పుడు ఆ ముద్రలో ఉన్నటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో, ఆ అచ్చులో ఉన్నటువంటి ఆ ప్రతిరూపం ఏదైతే ఉందో అది సరిగ్గా అది ప్రతిబింబించేది. యేసుక్రీస్తు వారు కేవలం ప్రతిబింబం మాత్రమే కాదు, ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, తండ్రి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్న సూర్యుడి నుంచి ఆ ప్రకాశిస్తున్న సూర్యుడు ఆ వెలుగును ఎలాగైతే మనం విడదీయలేమో, దేవుని మహిమను క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని కూడా మనం విడదీయలేదు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు దేవుడని పరిశుద్ధ గ్రంథం రాయబడిందా అంటే అనేక రెఫరెన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడని, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో నిజమైన దేవుడని, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అద్వితీయ దేవుడని, పుట్టినోట్లో అద్వితీయ దేవుడని, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడని, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడని మనకి తెలియజేస్తుంది. ఎంత తెలియజేసినా కూడా అర్థం కాలేదంటే వారికి దేవుని పట్ల కానీ వాక్యం పట్ల కానీ అవగాహన లేదని మనకి అర్థమవుతుంది.